ఎగ్జాక్ట్ సంవత్సరం కింద ఏదైతే నా లైఫ్లో జరిగిందో రీసెంట్గా అదే జరిగింది. కాకపోతే నాకు జరిగిన దానికి బ్రదర్కి జరిగింది కొంచెం తేడా. బట్ అయితే దీంట్లో కొంచెం కామన్ పాయింట్ ఏంటంటే దొంగలే ఇది చేసింది మాత్రం. ఎందుకంటే ఇప్పుడు సంతోష్ రెడ్డిది రీసెంట్గా ఒక ఇష్యూ హైలైట్ అవుతుంది కదా, ఏది మన లింగంపల్లి దగ్గర ఒక ముగ్గురు వచ్చేసి మన బ్రదర్ని పట్టుకొని బండి గుంజుకొని వెళ్ళిపోయారు. ఇంకా మన మీద అటాక్ కూడా చేసారు. బట్ నాది ఏంటంటే బండి మీద పోతుంటే మొబైల్ అనేది లాక్కెళ్ళిపోయారు. ఏమైందంటే ఈ జనవరి 8 తారీఖు ఒక ర్యాపిడో బ్రదర్ని ర్యాపిడో బుక్ చేసి మన బ్రదర్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ముగ్గురు అయితే వచ్చేసి మన బ్రదర్ని గొంతు పట్టుకొని కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టి ఫోను ఇంకా బండి రెండైతే లాక్కొని వెళ్ళిపోయారు. ఇట్లా చేసే వాళ్ళని నిజంగా చెప్తున్నా, ఏదైతే అది అయిపోయింది సెల్ఫ్ డిఫెన్స్ పేరు మీద పుట్టుబొట్టు కొట్టేయాలి. కాకపోతే ఏమవుతుందంటే ఆ సిచ్యువేషన్లో మైండ్లోకి అవన్నీ రావు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ముగ్గురు ఉన్నారు. మన బ్రదర్ వచ్చేసి ఒక్కడే ఉన్నాడు, సంతోష్ రెడ్డి. ఈ బ్రదరు అంటే వాళ్ళు చూసుకున్నారు అనమాట ముందే. ఏంటంటే ఒక 2-3 రైడ్లు బుక్ చేసి దగ్గర 10 రైడ్లు బుక్ చేసారంట. వాళ్ళు 10 రైడ్లు బుక్ చేసి ఎవరైతే ఫిజికల్లీ కొంచెం వీక్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేసి మొబైల్ గుంజుకొని బండి గుంజుకొని అసలు వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిది అసలు. ఇంకోటి ఏంటంటే ఈ ర్యాపిడో యాప్లో బుక్ చేసి తీసుకొని పోయారు అనేది ఇది కొత్త విషయం అసలు. ఇది నిజంగా ఈ విషయం నాకు చాలామంది కామెంట్లలో పెట్టిర్రు. అందులో ఒక బ్రదర్ ఒక లింక్ పెట్టిండు. ఆ లింక్ చూసిన తర్వాత సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ చూసాను నేను ఆ బ్రదర్ది. చూసిన తర్వాతనే అనిపించింది, అరే ఏంది ఇంతకాలం జరుగుతుంది అసలు. ఇట్లా జరిగితే కూడా ఒక 3-4 డేస్ అవుతుంది. ఈ న్యూస్ అనేది మెల్లగా బయటకు వస్తుంది. ఎందుకు ఇట్లా? అదే పెద్ద వాళ్ళకి ఏమన్నా అయితే ఎంబడెంబడే పోయేసి 10-15 ఛానల్లో వచ్చేసి అది జరిగింది ఇది జరిగిందని చెప్పేసి గంటలు రోజులు చూపిస్తారు. అదే ఒక డెలివరీ బాయ్ కానీ ఒక బైక్ ట్యాక్సీ నడిపే వాళ్ళకి కానీ ఒక చిన్న వ్యక్తులకు కానీ ఏమైనా అయితే ఎందుకు ఛానల్ చూపెట్టరు? అంటే మేము మనుషులం కాదా? మాకు ప్రాణాలు కాదా? మాకు ఏమైనా అయితే ఎవరు పట్టించుకోరా? అంటే ఒక మనిషి చచ్చిపోతేనేనా? అది కూడా జెర్సేపు వేస్తారు తెలుసా. ఒక వీడియో ఉంది నాది పాతది. అందులో ఒక బ్రదర్ స్విగ్గీ డెలివరీ బాయ్ చనిపోయిండు. ఒక రోజు వచ్చింది అంతే వీడియో. అది తర్వాత మళ్ళీ పతకలేదు దాని గురించి. అదే ఒక పెద్దలకి ఏమైనా అయిందనుకో, వాళ్ళు బాత్రూమ్ పోయినా సరే 10 సార్లు చూపిస్తారు, పలానా వ్యక్తి బాత్రూమ్ పోయినంటారు రోడ్డు మీద అని చెప్పేసి. మేము మనుషులం కాదా? మా ప్రాణాలు కాదా? మా గురించి పట్టించుకోరా? సుమన్ టీవీ వాళ్ళు నిజంగా చెప్తున్నా, మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇట్లాంటి విషయం మీరు బయటికి తీసుకొచ్చిర్రు. మీరు తీసుకురావడం వల్లనే మాకు తెలిసింది ఆ విషయము. నేను మీకు స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నా మీకు. ఇంకోటి ఏంటంటే నైట్ పూట ఎవరైతే రైడ్లు చేస్తున్నారో చాలా జాగ్రత్తగా చేసుకోరు. ఎగ్జాక్ట్ సంవత్సరం కింద నా లైఫ్లో కూడా ఇదే జరిగింది. నేను అప్పుడు స్విగ్గీ డెలివరీ చేసి నైట్ 3 గంటలకు జనవరి 24 లాస్ట్ ఇయర్, ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. నైట్ నేను ఫుడ్ డెలివరీ చేసేసి డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్తుంటే ఇది మన కాపుర ఆల్మన్నట్ ఐడియా అని ఉంటుంది, సాకెట్ టవర్స్ పెద్ద బిల్డింగు. జస్ట్ దాని దగ్గరలో ఉన్న ఆ బ్యాక్ సైడ్ నుంచి ఒక ఇద్దరు వచ్చిర్రు R15 మీద వచ్చేసి, బ్రో ద అమ్మాయి కూడా ఎటు పోవాలి అని చెప్పిర్రు. నేను రైట్ హ్యాండ్ తోటి ఇట్లా స్ట్రైట్ పోవాలి బ్రో అని చెప్పేసిన. అప్పటికే నాది ఈ మొబైల్ స్టాండ్ ఏదైతే నేను వాడుతున్నానో ఇది లేదు, వేరే మొబైల్ స్టాండ్ ఉంది నా దగ్గర. దానికి ఇట్లా ఏంటంటే పైన పట్టుకోనికి వస్తుంది మొబైల్. ఇప్పుడు నా ఈ స్టాండ్కి అయితే పట్టుకోనికి అసలు స్పేసే ఉండదు. దానికి ఇట్లా పట్టుకోనికి వస్తుంది. ఇప్పుడు చాలామంది వాడుతారు కదా, అట్లాంటిది కాకుండా స్ప్రింగ్ టైప్ ఉంటుంది, అది వాడినా పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు. నేను వాళ్ళ ఎంబడ కాపుర నుంచి దమ్మాయిగూడ దాకా పోయి దమ్మాయిగూడ నుంచి మన సాయనాథపురం ఇది రాధికా రూట్లో మొత్తం ఫుల్ చేజ్ చేసిన. దగ్గర నా లైఫ్లో నేను ఫస్ట్ టైం 100 స్పీడ్ కొట్టిన. మ్యాక్సిమం 100 స్పీడ్ కొట్టాను. 100 స్పీడ్ కొట్టినా నా బండి అప్పుడే ఫుల్ ఖరాబ్ అయిపోయింది. సాయనాథపురం ఉంది కదా ఏరియా, ఆ గలీలకు పోయిన తర్వాత మిస్ అయిపోయారు. ఆ రోజు నాకున్న టెన్షన్కి నేను వాళ్ళ బండి నెంబర్ చూడలేదు, బండి ఏ కలరో చూడలేదు. వాళ్ళు నాకు ఒకటే గుర్తుంది, R15 ఇద్దరు మనుషులు నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతారు. నాకు రియాక్ట్ కానీ కూడా టైం పట్టింది. ఏంటంటే నేను సీసీ కెమెరాలు చెక్ చేస్తే, అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాక సీసీటీవీలో చెక్ చేస్తే నాకు వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిఫరెన్స్ ఉన్నా. నేను అంత దూరంలో నేను వాళ్ళని చేజ్ చేస్తున్నా. ఆ టెన్షన్కి నాకేమైందంటే వాళ్ళు ఎప్పుడైతే మిస్ అయిపోయారో సాయనాథపురంలో, నాకు ఒక పాలది క్యాన్ ఉంటుంది కదా, నైట్ పూట పాలేస్తారు కదా, వాళ్ళు కలిసిర్రు. అన్న నా ఫోన్ ఇట్లా లాక్కొని వెళ్ళిపోయారన్నా, నాకు మా అమ్మ కాల్ చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ ఫోన్ తీసుకుంటే నాకు ఆ టెన్షన్లో మా అమ్మ నెంబర్ గుర్తురాలే. నాకు ఏం చేస్తానంటే కొన్ని సిచ్యువేషన్స్ మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఏం చేయాలనో అర్థం కాదు. అట్లాంటి సిచ్యువేషన్ కొన్ని వస్తుంటాయి అనమాట. ఇప్పుడు బ్రదర్ కూడా అదే అయింది. నైట్ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టేసి ఎప్పుడైతే గొంతు పట్టుకొని కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టిర్రో, దాని తర్వాత మన బ్రదర్కి పోరాడుతున్నాడు. అప్పటికి కూడా అన్నా నా బండి ఇచ్చేసేయరి, కావాలంటే డబ్బులు ఇస్తా, ఫోన్ తీసుకోవరి కావాలంటే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బట్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర కత్తి ఉందంటే ఇంకా
వాళ్ళు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చిర్రు అంటే దేనికైనా రెడీ అన్నట్టు వచ్చిర్రు వాళ్ళు. కత్తి తీసుకొని మన బ్రదర్ మీద అటాక్ చేస్తుంటే లైట్ తీసుకొని నా ప్రాణాలు నాకు ముఖ్యం, తర్వాత చూసుకుందాం ఏదైనా అని చెప్పేసి సైలెంట్గా అయిపోయాడు. వాళ్ళు వచ్చేసి బండిని ఇంకా మొబైల్ తీసుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత మనోడు కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇచ్చినాక 2 డేస్కి ఏమో దొరికింది. 2 దొరికిర్రు. తర్వాత ఇంకొక ఆయన దొరకలేదు. దొరికినాక మీ బండి అనేది కోర్టులో సబ్మిట్ చేసి అంటే ప్రాసెస్ ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత మీ బండి అనేది మీకు ఇస్తా అని చెప్పి అంటున్నారు. సుమన్ టీవీ ఇంటర్వ్యూ మొత్తం చూసినాక ర్యాపిడో మేనేజర్ కూడా వాళ్ళు కాల్ చేశారు కదా, నా తరపు నుంచి నా పర్సనల్గా అయినంత వరకు నేను కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, బ్రో మనతో ఏదైతే అవుతుందో అంటే మన కండిషన్స్ ఉంటాయి కదా కొన్ని, వాళ్ళ పాలసీ ప్రకారం ఏదైతే అవుతుందో అది మాత్రమే మేము చేయగలుగుతాం, అంతకు మించి అంటే మా వల్ల కాదు, మేము కూడా ఒక ఎంప్లాయీలమే కదా అన్నట్టు నేను పర్సనల్గా అడిగిన. ఇది ఏదైతే ఇంటర్వ్యూలో మన నరేంద్రతో మాట్లాడారో నేను కూడా నా పర్సనల్గా అనుకున్నా, వాళ్ళు అదే అంటున్నారు. ఇదే సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది. ఏదైతే నా మొబైల్ లాక్కొని వెళ్ళిపోయారు. లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు January 24 మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసిన. కంప్లైంట్ ఇచ్చినాక ఒక 3 డేస్ అనుకుంటా, అప్పుడే మళ్ళీ January 26 కదా, వాళ్ళు వేరే బిజీలో ఉన్నారు. ఒక 3 డేస్ 4 డేస్ తిరిగినాం. తిరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీ మొబైల్ ఎప్పుడైతే దొరుకుతుందో మీకు మేము మెసేజ్ పెడతాం, అప్పుడు వచ్చి తీసుకోర్రి, మీరు ఇట్లా రోజు వచ్చి తిరిగితే మేము ఏం చేయలేమన్నారు. దాని తర్వాత ఆపేసిన. సీసీటీవీ కెమెరాలు చెక్ చేసిర్రు, చూపించిర్రు, ఎవరైతే లాక్కపోయారో అన్నీ చూపించారు. నేనేం చేసిన అంటే స్విగ్గీ మేనేజర్కి అడిగిన, అన్న ఇట్లా నా మొబైల్ అనేది తీసుకొని వెళ్ళిపోయారు అన్న, ఎంత దానికి ఏమైనా ప్రాసెస్ ఉందా, లేదా ఏమన్నా మనకి ఏమైనా మొబైల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏం తెలుసా, సీను నువ్వు ఆ టైంలో ఏదైనా ఆర్డర్ మీద ఉంటే ఆర్డర్కి ఏమైనా పెనాల్టీ పడితే ఆ పెనాల్టీ డబ్బులు నేను ఇప్పగలుగుతా, కానీ నీ ఫోన్ అయితే నేనేం తీసుకురాలేను అన్నారు. నాకు ఆ రోజు ఒక విషయం మాత్రం మంచిగా క్లారిటీగా అర్థమైంది. ఏంటంటే నాకేమన్నా అయ్యి యాక్సిడెంట్ అయ్యి నేను కింద పడిపోయి ఉంటే, సపోజ్ ఆ సిచ్యువేషన్లో నా డ్యూటీ ఆఫ్లో ఉంటే మనకు రూపాయి కూడా రావు. డ్యూటీ ఆన్లో ఉంటే నేను కింద పడితే నాకు ఏమైనా యాక్సిడెంట్ అయితే రూపాయి వచ్చేది. ఇంకోటి ఏంటంటే మన మొబైల్కి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు, మన బండికి కూడా చెప్పలేము. కొన్ని సిచ్యువేషన్లో నాకు మంచిగా అనిపిస్తాయి, మంచిగా అనిపించవు. అబ్బా ఇట్లాంటి సిచ్యువేషన్లో అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా అస్సలు కోపం వస్తుంది. మేనేజర్లు ఉంటారు కానీ ఇక వాళ్ళకు ఉండే కండిషన్స్తో వాళ్ళు పనిచేస్తారు. ఎట్లయితే మనకు రైడ్లు పడ్డప్పుడు యాక్సెప్ట్ చేయాలి, కొన్ని కండిషన్స్ మనకు ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి. కానీ కంపెనీ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి, అరే పలానా రైడర్కి ఇట్లా అయ్యింది, వాళ్ళకి మన తరపు నుంచి వాళ్ళకు ఒక మొబైల్ ఫోన్ ఇప్పించడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే బండి ప్రాసెస్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి ఒక లాయర్ అసైన్ చేసి, లీగల్ టీమ్ని అసైన్ చేసి, వాళ్ళు ఏదైతే బండి అయితే మేము ఇప్పగలుగుతాం సీను, మొబైల్ అయితే మొత్తం కాదంటున్నారో, వాళ్ళకు ఒక 10,000 అనేది ఒక పెద్ద మ్యాటర్ కాదు. కంపెనీ వాళ్ళు చేయగలచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నీ ప్లాట్ఫామ్ పనిచేస్తున్న ఒక రైడర్కి నువ్వు ఆ మాత్రం చేయట్లో తప్పేం లేదు, అదే పెద్ద విషయం కూడా కాదు. కానీ మనకి ఏదైతే మనకు సపోర్ట్ లేకన్నా, లేకపోతే వీళ్ళతో ఏమవుతుంది అనుకోనో వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఇంకోటి సుమన్ టీవీ వాళ్ళు హైలైట్ చేయబట్టికి ఈ న్యూస్ అనేది 10 మందికి తెలిసింది. అదే కొంతమంది పెద్ద ఛానల్ వాళ్ళు కూడా, అరే పలానా రైడర్కి ఇట్లా అయ్యింది అని చెప్పేసి వాళ్ళు కూడా కనీసం ఒక 5 నిమిషాలు ఒక వీడియో వేసినా కానీ మనకు మంచి సపోర్ట్ వస్తుంది. కానీ వాళ్ళు చేయరు. ఎందుకంటే దీంతో మనకు వచ్చేది ఏముంది అన్నట్టు. వీళ్ళు కూడా పెద్ద వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అరే వీటితో అయ్యేది ఏముంది అని చెప్పేసి 7 వరకు వాళ్ళు చేయగలుగుతారో అదే చేస్తారు. మనలాంటి వాళ్ళు ఎవరైతే మన రైడర్స్ ఉన్నారో, మన చాలామంది ఉన్నారు యూట్యూబర్స్, వీళ్ళందరం సపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదన్నా ఒకటి చేయగలుగుతాం. నిజంగా ఆ దొంగలల్లా ఒకడు దొరకలేదని చెప్పారు. మరి ఇప్పుడు దొరికిందో లేదో నాకు తెలియదు. దొరికితే కొట్టరు బ్రో, నాకు అదే తెలుసా. మనల్ని ఎట్లయితే వాళ్ళు అటాక్ చేసిర్రో వాళ్ళని కూడా అట్నే అటాక్ చేయాలి. నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు జరిగిన సిచ్యువేషన్ నాకు అదే గుర్తొచ్చింది తెలుసా. ఎప్పుడైతే ఆ బ్రదర్ది వీడియో చూసినో, నాదైతే బండి మీద లాక్కొని వెళ్ళిపోయారు. బ్రదర్ని పట్టేసుకొని ఇప్పుడు నైట్ పూట జాబ్ చేయాలంటే చాలా కష్టమే అట్లయితే. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు నైట్ ఫుల్ చేసినవాడిని. ఆ సిచ్యువేషన్ తర్వాత చాలా పని చేసిన. ఎప్పుడైతే నేను సాయంత్రం 6కి స్టార్ట్ చేసి పొద్దుగాల 4-5 వరకు డ్యూటీ చేసేవాడిని అప్పట్లో. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎక్కువ చేయను, ఎప్పుడన్నా ఒకసారి అవసరం ఉంటే చేస్తాను. అందుకే నేను నైట్ పూట చేసేటప్పుడు చెప్తూనే ఉంటా, జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి. ఎవ్రీ టైం నేను ఎప్పుడైతే నైట్ వీడియో చేస్తానో ఆ వీడియోలో ఖచ్చితంగా చెప్తా, నైట్ టైం జాగ్రత్తగా చేసుకోండి, కొన్ని ఏరియాలో వెళ్ళకండి. ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, పేరు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు. కానీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి పర్టికులర్, అంతెందుకు మా ఏరియాలోనే నైట్ టైం చాలా రిస్క్. నిజంగా చెప్తున్నా, నైట్ టైం చాలా రిస్క్ నేను ఉండే ఏరియాలోనే. ఎందుకంటే తాగుబోతులతో పెద్ద లొల్లి. మనం ఫుడ్ డెలివరీ చేసినా కానీ, లేకపోతే బైక్ ట్యాక్సీ కొట్టినా కానీ వీళ్ళతోనే పెద్ద రిస్క్.
చిన్న విషయం పెద్దగా అవుతుంది. కానీ ఈ దొంగలు ఈ కొత్త ఒక రూట్ సంపాదించుకుని చూసినావా, దీన్ని ఏదైనా ఒకటి చేయండి ప్లీజ్. పోలీసు వాళ్ళకి అయితే చిన్న రిక్వెస్ట్, అలాంటి పట్టుకొని ఒక 4 గుద్దురు అన్న, మీకు దండం పెడతా. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళకి అట్లాంటి ఆలోచన రాకుండా ఉండాలి. మమ్మల్ని ఎట్లయితే ఇట్లా చేస్తున్నారో వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా కట్టి పనిష్మెంట్ వస్తే మళ్ళీ బెయిల్ గిల్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎక్కువ రోజులు ఉండరు వీళ్ళు. నాకు అదే బాధ. జైలు శిక్ష పడి వాళ్ళకి ఏదైనా అయ్యి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ర్యాపిడో వాళ్ళకి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఆ బ్రదర్కి ఏదైతే మీరు లీగల్ టీమ్ అసైన్ చేసి బైక్ ఇప్పిస్తున్నారో ఆ బ్రదర్ది ఫోన్ పోయింది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క ఫోన్ ఏదన్నా ఒకటి, మీకు అది పెద్ద విషయం కాదు, చాలా చిన్న విషయం మీకు అది. ఒక్క ఫోన్ ఇప్పించారు అనుకో, నేనైతే పర్సనల్గా చాలా హ్యాపీగా అవుతా. నాకు జరిగిన విషయం నేనైతే లైట్ తీసుకున్నప్పుడు, బట్ ఈ బ్రదర్కి జరిగింది ఏదైతుందో ఇది వేరే అన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాకు పెట్టుకొని మన బ్రదర్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసిరంటే ఇది కొంచెం పెద్ద ఇష్యూ. అటెంప్ట్ మర్డర్ కింది అది, అటెంప్ట్ మర్డర్. అది ఇంకో కొంచెం తాకితే ఇంకేముంది చెప్పు. సపోజ్ మన బ్రదర్ కొంచెం గట్టి కష్టపడ్డాడు అనుకో, ఒక పోటు పొడిచుంటే ఏమయ్యేది. అందుకే కొంచెం మీరు ఏదైనా యాక్షన్ తీసుకోరి. ఇట్లాంటివి ఏం జరగకుండా ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు నాకు అయిన సిచ్యువేషన్లో నేను హెల్ప్ అడగడానికి నాకు ఛాన్స్ లేకుండే. మా అమ్మ నెంబరైనా గుర్తు రాలే ఆ రోజు. అట్లాంటిది ఇంకా నేనేం చేయగలుగుతా. ఇంటికి వెళ్ళిపోయి ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి నాకు. అట్లనే ఏదన్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కాకుండా, రైడర్లకు ఏం ప్రాబ్లం కాకుండా ఏదన్నా ఫర్దర్గా ఏదన్నా మంచి గట్టి ఏమంటారు దాన్ని, సేఫ్గా ఉండేటట్టు నిజంగా చెప్తున్నాను. మీరే సేఫ్టీ ప్రికాషన్స్ అంటారు కదా, మీరే చూసుకోవాలి అంతే. నాకు ఈ టెన్షన్కి ఏదైతే ఇప్పుడే వీడియో చూసినా నేను, నాకు ఏంటంటే ఊర్లో ఉన్నాను నేను. జాతరకు వచ్చిన 3 days నుంచి నేను అక్కడ లేను. నేను ఊరికి వచ్చిన వీడియో చూసిన తర్వాత నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు నాకు. చెప్తున్నా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అందరూ షేర్ చేయండి. నైట్ పూట చేశారు రైడర్లు, ప్రతి ఒక్క రైడర్ చాలా జాగ్రత్తగా రైడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ నైట్ పూట చేయకండి. నేను సింపుల్గా అదే చెప్తున్నా. ఒక 10, 11, 12 వరకు కూడా ఓకే. 12 దాటిన తర్వాత స్టార్ట్ అవుతారు అప్పుడే దొంగనా కొడుకులు అందరూ బయటికి. ఆ టైంలోనే వచ్చేది. ఒక చెప్తున్నా, ఈ 25కి రాకముందుకు అయి ఉంటే నా మాట్లాడే పద్ధతి ఇట్లా ఉండబోతుండే, వేరే ఉంటుండే. 25 స్టార్టింగ్లోనే అనుకున్నా కొంచెం మంచిగా మాట్లాడదామని చెప్పేసి, అందుకే నిమ్మలంగా చెప్తున్నా. లేకపోతే అమ్మ నా బూతులు తిట్టడం కోపం వస్తుంది. కానీ వీడియోని షేర్ చేయండి. నైట్ పూట మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. నేను ఈ వీడియోలో లైక్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు అడుగుతలేను. వీడియోని షేర్ చేయండి. అట్నే ఎవరైతే కొంతమంది యూట్యూబర్లు ఉన్నారో మీరు కూడా ఒక్క వీడియో మన బ్రదర్ గురించి చేసారు అనుకో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే నలుగురికి తెలియాలి ఇట్లాంటి విషయం. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు లేరు, రైడర్లు చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు హైదరాబాద్లో రైడర్స్. హైదరాబాద్ ఒక్కటే అనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో నైట్ పూట చేసే రైడర్కి కానీ, ఫుడ్ డెలివరీ బాయ్కి కానీ జాగ్రత్తగా ఉండండి.